शांति। ఓం శాంతి. नया साल के लिए बाबा आए हैं। కొత్త సంవత్సరం గురించి బాబా వచ్చారు. पुराना साल जा रहा है, नया साल आ रहा है। పురాతన సంవత్సరం వెళ్ళిపోతుంది. కొత్త సంవత్సరం వస్తుంది. तो नया साल बाप दादा के साथ मनाने के लिए बाबा के बच्चे आए हैं। అయితే కొత్త సంవత్సరం గురించి పిల్లలు బాబాతో జరుపుకోవడానికి చాలా మంది పిల్లలొచ్చారు. लेकिन बाबा नया साल से भी नया युग के सेलिब्रेशन के लिए आए हैं। అయితే బాబా కొత్త సంవత్సరం జరుపుకోవడానికి కాకుండా కొత్త యుగాన్ని జరుపుకోవడానికి, ఆ మహోత్సవం జరుపుకోవడానికి బాబా వచ్చారు. तो वर्तमान समय के अनुसार అయితే వర్తమాన సమయం అనుసారంగా इस मुरली का मीनिंग कैसे लेना है। ఈ మురళి యొక్క మీనింగ్ మనము ఎలా తీసుకోవాలి? नव युग का रचता నవయుగం యొక్క రచయిత अपने नवयुग अधिकारी बच्चों को देख रहे हैं। తమ నవయుగ అధికారి పిల్లల్ని చూస్తున్నారు. तो बाबा कौन सा युग रच रहे हैं। అయితే బాబా ఏ యుగాన్ని రచిస్తున్నారు? हम जानते हैं बाबा तो 3 युग रचते हैं। మనకు తెలుసు కదా, బాబా 3 యుగాల్ని రచిస్తారు అని. एक है संगम युग, ఒకటి సంగమ యుగము, दूसरा सतयुग, రెండవది సత్యయుగము, तीसरा है त्रेता युग। మూడవ యుగము త్రేతాయుగము. लेकिन आज जो बाबा कह रहे हैं ఈ రోజు బాబా ఏదైతే చెప్తున్నారో वो संगम युग में ही एक एक्स्ट्रा युग के बारे में बता रहे हैं। అది ఏదైతే చెప్తున్నారో అది సంగమ యుగంలోనే ఎక్స్‌ట్రా యుగాన్ని గురించి చెప్తున్నారు. इम्प्रूव्ड वर्जन बाबा बता रहे हैं। అయితే దానిలో ఇంప్రూవ్డ్ వెర్షన్ ఏంటి అన్నది కూడా బాబా చెప్తున్నారు. उस युग में सारे बाबा के बच्चे अधिकारी नहीं बनते हैं। ఆ యుగంలోని మొత్తం బాబా పిల్లలందరూ అధికారులుగా తయారవ్వలేరు. बाबा के बच्चे ही आना चाहिए, उसमें भी थोड़ा सेलेक्टेड बच्चे ही इसमें आते हैं। అందులోకి బాబా పిల్లలే రావాలి. అయితే అందులో కూడా మళ్ళీ కొంతమంది ఎవరినైతే సెలెక్ట్ చేశారో ఆ పిల్లలు మాత్రమే వస్తారు. तो उस युग कौन सा है। అయితే ఆ యుగము ఎలాంటి యుగము? उस युग के अधिकारी बच्चे कौन बनते हैं। ఆ యుగానికి అధికారి పిల్లలుగా ఏ పిల్లలు తయారవుతారు? उसके लिए क्या क्वालिटीज चाहिए। అలా ఆ పిల్లలుగా తయారవ్వాలి అంటే ఏమి క్వాలిటీస్ కావాలి? उसमें बाबा का पार्ट क्या है। అందులో బాబా యొక్క పాత్ర ఏమిటి? ये सारे बात बाबा ने इस मुरली में कहा है। అవన్నీ కూడా బాబా మనకి ఈ మురళిలో చెప్తున్నారు. बाबा उसके लिए एक एग्जाम्पल देते हैं। బాబా దాని గురించి ఒక ఉదాహరణ చెప్తున్నారు. एक आत्मा इस दुनिया में आती है, ఒక ఆత్మ ఈ ప్రపంచంలోకి వస్తుంది. शरीर को धारण करके इस दुनिया में जन्म लेती है। శరీరాన్ని ధారణ చేసి ఈ ప్రపంచంలోని జన్మ తీసుకుంటుంది. उनका एक नया जिंदगी, नया जीवन, नया युग स्टार्ट होता है। అప్పుడు ఆ ఆత్మ యొక్క కొత్త జీవితము, కొత్త జీవనము అంతా స్టార్ట్ అవుతుంది. उसके बाद जब वो स्कूल में जाती है तब एजुकेशन का युग शुरू होता है। దాని తర్వాత స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది కదా ఆత్మ. అప్పుడు చదువు యొక్క ఆహ్, మొత్తం చదువు యొక్క జీవితం స్టార్ట్ అవుతుంది. उसके बाद उन्होंने एजुकेशन में कुछ एक्सपर्टाइजेशन लिया, इंजीनियरिंग या मेडिकल, उसका एक नया युग शुरू होता है। అయితే తర్వాత ఇంజినీరింగ్ అలా తర్వాత మళ్ళీ చదువుల్లోనే ఒక ఎక్స్‌పర్ట్ ఎందులో ఉంటుందో అంటే ఇంజినీరింగ్ గాని, మెడిసిన్ గాని అందులో జాయిన్ అవుతుంది. ఆ యుగం స్టార్ట్ అవుతుంది అప్పుడు. उसके बाद जॉब में ज्वाइन हो गए तो वहां एक युग स्टार्ट होता है। దాని తర్వాత జాబ్‌లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఒక కొత్త యుగం స్టార్ట్ అవుతుంది. उसके बाद शादी किया, वहां एक नया युग शुरू हो गया। దాని తర్వాత వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత కూడా ఒక కొత్త యుగం స్టార్ట్ అవుతుంది. बच्चों को जन्म हुआ, वहां एक नवा नया युग बाप के रूप में नया युग शुरू होता है। పిల్లలకి జన్మనిచ్చినప్పుడు అక్కడ తండ్రి రూపంలో ఇంకో కొత్త యుగం స్టార్ట్ అవుతుంది. रिटायरमेंट हो गए, उस समय एक नया युग शुरू होता है। రిటైర్మెంట్ అయిపోతారు. అప్పుడు కూడా ఒక కొత్త యుగం స్టార్ట్ అవుతుంది. ऐसे एक जिंदगी में अलग अलग स्टेजेस आता ही रहता है। ఇలా ఒక్క జీవితంలోనే రకరకాల స్టేజ్‌లు వస్తూ ఉంటాయి. ऐसे ही అలాగే संगम युग में भी సంగమ యుగంలో కూడా बाप और बच्चों के बीच में తండ్రి మరియు పిల్లల మధ్యలో अलग अलग लेवल का युग संगम युग में ही होता है।
రకరకాల యుగాలు ఈ సంగమ యుగంలోనే ఉంటాయి. पहला है बाबा ने बच्चों को पहचाना और जन्म दिया। మొదటిదేంటి? బాబా పిల్లల్ని గుర్తించారు మరియు జన్మనిచ్చారు. उसके बाद एजुकेशन दिया। దాని తర్వాత చదువునిచ్చారు. उसके बाद जॉब दिया। దాని తర్వాత జాబ్ ఇచ్చారు. और सारे विश्व को परिवार दिया। తర్వాత విశ్వం అనే పరివారం ఇచ్చారు. और उन्होंने कहा जो आपने कमाई किया है ना उससे 63 जन्मों का हिसाब किताब सेटलमेंट करो, माना लोन क्लियर करो। మీరు ఏదైతే ఇక్కడ సంపాదన సంపాదించుకున్నారో, దాంతో మీ 63 జన్మల యొక్క రుణాన్ని మీరు సెటిల్‌మెంట్ చేసేసుకోండి అని కూడా చెప్పారు. उसके बाद भविष्य दोनों युग के लिए 21 जन्मों के लिए जो चाहिए वो जमा करके रखो। తర్వాత భవిష్యత్తులో 21 జన్మలకి కూడా ఏమి కావాలో అది కూడా ఆ సంపాదన కూడా ఇప్పుడు జమ చేసుకోమని చెప్పారు. उसके बाद भी कमाई करते हुए దాని తర్వాత కూడా ఇంకా సంపాదన సంపాదిస్తూ जो जमा किया हुआ है उसको अखंड महादानी के रूप में देते रहना। అలా సంపాదన ఇంకా సంపాదిస్తారు కదా! తర్వాత ఆ సంపాదనని దానం చేస్తూ అఖండ మహాదానులుగా తయారవ్వండి అని చెప్తున్నారు. जो देते हो ना कभी भी वो रुकना नहीं चाहिए। మీరు ఏదైతే ఇస్తూ ఉంటారో అది ఎప్పుడూ ఆగకూడదు. तो बाबा ने कहा एक है बचत का खाता। ఒకటేంటి బాబా ఏం చెప్తున్నారు? మొదటిది పొదుపు ఖాతా. समय का बचाओ। సమయాన్ని పొదుపు చేయండి. संकल्प को बचाओ। సంకల్పాల్ని పొదుపు చేసుకోండి. संकल्पों को बचाओ। సంకల్పాల్ని పొదుపు చేయండి. और शक्तियों को बचाओ। శక్తుల్ని కూడా పొదుపు చేసుకోండి. और जो बचता है जो అయితే ఏదైతే ఉంటుందో उसको भगवान की तरफ समय दो। తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో దాన్ని భగవంతుడి వైపుకి పెట్టండి. और उसको अखंड महादानी बनो। అప్పుడు మీరు అఖండ మహాదానులుగా అవ్వండి. तो बाबा ने दानी करके क्यों कहा? అయితే ఇక్కడ బాబా దాత అని ఎందుకన్నారు? दानी दानी क्यों कहा? దాని దాని మన దాతాబాయి. हाँ। हम्म। దాత ओके। అని ఎందుకన్నారు? हाँ, कारण ये है కారణం ఏంటంటే हम जब भी बाबा के साथ योग लगाते हैं ना మనం ఎప్పుడు కూడా బాబాకి యోగాని పెడతాం కదా! उसके पीछे कहते हैं बाबा ये करके दे दो वो करके दे दो। మనము అలా యోగం చేసేటప్పుడు ఏమంటామంటే, "బాబా మాకు ఈ పని చేసి పెట్టండి, మాకు ఆ పని చేసి పెట్టండి" అంటూ ఉంటాం. तो उसको दाता नहीं कहेंगे ना। అప్పుడు వాళ్ళని దాత అని అనలేరు కదా! जो आपने कमाई किया आपने ही खा लिया। అయితే అక్కడ మీరు ఏదైతే సంపాదన సంపాదించుకున్నారో అది మీరే తినేసారు. हाँ, अपने पति को दिया, बच्चों को दिया, धन के लिए दिया, सत्युग के लिए दिया, उसको दान नहीं कहेंगे ना। మీరు అక్కడ మీరు संపాదించుకున్న దాన్ని మీ భర్తకిచ్చారు, మీ పిల్లలకిచ్చారు, సత్యయుగానికిచ్చారు. అప్పుడు దాన్ని దానము అని అనరు కదా! 4 दिन पहले बाबा ने कहा था होलसेल बिजनेस करो, रिटेल बिजनेस करो। 4 రోజుల క్రితమే బాబా చెప్పారు. హోల్‌సేల్ బిజినెస్ చేయండి, లేకపోతే రిటైల్ బిజినెస్ చేయండి అని చెప్తున్నారు బాబా. तो बिजनेस किया तो वो प्रॉफिट आपने ही ले लिया ना। అయితే మీరు బిజినెస్ చేశారు. దాని లాభాన్ని మీరే తినేసారు కదా! कभी-कभी हम सेवा करते हैं, అప్పుడప్పుడు మనం సేవలు చేస్తూ ఉంటాము. उसके बदले में नाम, मान, शान, रिस्पेक्ट, गिफ्ट का इच्छा रखते हैं। అప్పుడప్పుడు మనం సేవ చేస్తాము. దాని పట్ల మనం ఏం చేస్తాము, మనకి ఆ సేవ చేయడం వల్ల పేరు ప్రతిష్టలు, గిఫ్ట్, గౌరవము, సన్మానము ఇవన్నీ కావాలి అని కోరుకుంటూ ఉంటాం. तो ये किसी को भी दान नहीं कहा जाता है। అయితే వీటిని ఏటిని కూడా దానము అని అనరు. दान किसको कहा जाता है? దానము అని దేన్నంటారు? एक बार दे दिया उस कर्मों का फल आपको एक्सेप्ट नहीं करना चाहिए, करने का इच्छा भी नहीं रहना चाहिए। ఒక్కసారి మనం ఏదైనా ఇచ్చాము అంటే దాని ప్రతిఫలాన్ని మనము పొందకూడదు. మరియు దాని గురించి ఆశించకూడదు కూడా. దాన్నే దానము అంటాం. दान क्यों दिया जाता है? దానము ఎందుకిస్తూ ఉంటారు? दे दो दान छूटे ग्रहण। దానం ఇవ్వండి, గ్రహణం వీడిపోతుంది అని చెప్తా ఉంటారు కదా! जितना दान देते हो उतना आपका पुराना हिसाब किताब सेटलमेंट होता है, क्लियर होता है। మీరు ఎంత దానం చేస్తే అంత మీ పాత లెక్కాచారాలన్నీ సెటిల్ అయిపోతాయి. देने के बाद और वापस ले लिया और अकाउंट बनता है ना। మీరు అవన్నీ इచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తీసుకున్నారనుకోండి, మళ్ళీ కొత్త లెక్కలొచ్చేసాయి కదా! 100 रुपए पेमेंट किया, 200 रुपए का आइटम लेकर आ गए और भी 100 रुपीज माइनस में गई ना।
మీరు రూ. 100 ఇచ్చి రూ. 200 వస్తువు ఏమైనా కొనుక్కొని వచ్చారు అనుకోండి. అక్కడ మళ్ళీ రూ. 100 రుణం అయిపోయింది కదా! इसीलिए అందువల్ల वर्तमान समय में వర్తమాన సమయంలో बाबा के बच्चे, బాబా యొక్క పిల్లలు अनन्य ज्ञानी तो आत्मा बच्चे, అనన్యమైన దాతలైన పిల్లలు, ज्ञानी तो आत्मा बच्चे జ్ఞానంతో ఉన్న పిల్లలు अपने मन को వాళ్ళ మనస్సుని परमात्मा के हाथ में పరమాత్మని యొక్క చేతిలో अखंड महादानी के लिए అఖండ మహాదానం చెయ్యటానికి अपने मन देना चाहिए। వాళ్ళ మనస్సుని ఇచ్చేయాలి. उसके बदले में దానికి బదులు न वर्तमान में వర్తమానంలో या भविष्य में లేకపోతే భవిష్యత్తులో कोई फल का एक्सपेक्टेशन नहीं रखना चाहिए। ఏది ఫలితము ఎక్స్‌పెక్ట్ చెయ్యకూడదు. तो ऐसे नया युग అలా కొత్త యుగము, बाबा अभी स्टार्ट करना चाहते हैं। అలా కొత్త యుగము బాబా ఇప్పుడే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. बच्चों का పిల్లల యొక్క हर सेकंड ప్రతి సెకను निरंतर सेवा में लगा हुआ रहना चाहिए। నిరంతరము సేవలోనే ఉండి ఉండాలి. भले बच्चे कहाँ भी हो, పిల్లలు ఎక్కడున్నా సరే, कोई भी कर्म कर रहे हो, ఏ కర్మ చేస్తున్నా సరే, लौकिक में हो या अलौकिक में हो, లౌకికంలో ఉన్నా లేకపోతే అలౌకికంలో ఉన్నా సరే, हर सेकंड ప్రతి సెకను बाबा బాబా बच्चों को यूज करना चाहते हैं। బాబా పిల్లల్ని ఉపయోగించుకుందామని అనుకుంటున్నారు. तो कैसे यूज करेंगे? అయితే బాబా పిల్లల్ని ఎలా ఉపయోగించుకుంటారు? तो बाबा ने బాబా 1 साल का बच्चों का रिपोर्ट देखा। ఒక్క సంవత్సరం యొక్క రిపోర్టు చూశారు. जैसे कि लौकिक में भी 1 साल होने के बाद लास्ट ईयर का मार्क्स कार्ड्स देखते हैं ना, लौकिक एजुकेशन में भी। ఎలా అంటే లౌకికంలో కూడా చదువులో ఒక సంవత్సరం అంతా అయిపోయాక సంవత్సరం చివర మార్క్స్ అన్నీ చూస్తారు కదా పిల్లలవి అలాగా. किनको कितना कितना मार्क्स लिया है, ఎవరెవరు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారు? उसमें అందులో बाबा ने क्या देखा? అందులో బాబా ఈ పిల్లలందరి రిపోర్ట్స్ చూస్తున్నారు కదా! అందులో ఏం చూసారంటే उसमें स्पेशली बाबा ने ये देखा बच्चों के अकाउंट में कितना जमा है। అయితే స్పెషల్‌గా ఏం చూసారంటే పిల్లల యొక్క అకౌంట్‌లో ఎంత జమ చేసి ఉంది అన్నది చూసారు. कमाई कर रहे हैं, అందరూ సంపాదించుకుంటున్నారు. उसके लिए पुरुषार्थ भी कर रहे हैं, దాని గురించి పురుషార్థం కూడా చేస్తున్నారు. सेवा भी कर रहे हैं, సేవ కూడా చేస్తున్నారు. लौकिक और अलौकिक परिवार को भी निभा रहे हैं। లౌకిక, అలౌకిక పరివారాలు 2 నిర్వర్తిస్తున్నారు. लेकिन ये सभी में कितना जमा का खाता है। అయితే ఈ అంతట్లోను కూడా ఎంత జమా ఖాతా ఉంది. तो बाबा ने जो देखा బాబా ఏదైతే చూసారో उसमें जितना परसेंटेज में हो जमा होना चाहिए था उतना नहीं था। అందులో అయితే బాబా ఏం చూసారంటే ఎంత పర్సెంటేజులో జమ అవ్వాలో అంత జమ అవ్వటం లేదు. जब समस्या आते हैं बच्चे आ जाते हैं कमाई करने के लिए, ఎప్పుడైతే సమస్య వస్తుందో పిల్లలొస్తారు సంపాదించుకోవడానికి. तभी उनको बाबा याद आता है। అప్పుడే వాళ్ళకి బాబా గుర్తొస్తారు. सेवा केंद्र भी याद आता है। సేవా కేంద్రం కూడా గుర్తొస్తుంది. लेकिन सब कुछ ठीक है तब बाबा याद नहीं आता है। అయితే అంతా కూడా సరిగా ఉందనుకోండి బాబా గుర్తుకు రారు. तो इनको कहते हैं जमा का खाता स्टॉक होने वाला आत्मा, इनको नहीं कहते हैं। అయితే ఇలాంటి వాళ్ళని జమా ఖాతా, పొదుపు ఖాతా చేసుకునే ఆత్మలు అని అనరు. हाँ, तो जमा का खाता माना इन एडवांस आपके पास भविष्य की परिस्थितियों को, विघ्नों को फेस करने के लिए आपके पास स्टॉक रहना चाहिए। ఇక్కడ జమా ఖాతా అంటే భవిష్యత్తులో మీకేమైనా విఘ్నాలు వస్తే వాటిని ఫేస్ చేసుకోవడానికి కూడా కావాల్సిన సంపాదన ఇప్పుడే ఇందులో స్టాక్ అయ్యి ఉండాలి. बाप दादा के साथ బాప్ దాదాతో పాటు आपके प्यारे मम्मा भी साथ में थी। మీ ప్రియమైన అమ్మ కూడా ఉన్నారు. मम्मा जगदम्बा माँ भी थी। ప్రియమైన జగదంబమ్మ కూడా ఉన్నారు. तो रिजल्ट्स में क्या देखा? ఆవిడ ఇద్దరూ కలిపి రిజల్ట్స్‌లో ఏం చూసారు? लक्ष्य भी अच्छा है, లక్ష్యం కూడా బానే ఉంది. पुरुषार्थ भी अच्छा है, పురుషార్థం కూడా చాలా బాగుంది. लेकिन जमा का खाता जितना होना चाहिए उतना नहीं है। कारण क्या है? కానీ జమా ఖాతా ఎంత ఉండాలో అంత ఉండటం లేదు. దీనికి కారణం ఏంటి? तो पहला कारण है ఈ మొదటి కారణం ఏంటంటే जब पुरुषार्थ में बैठते हो, పురుషార్థం చేయడానికి కూర్చున్నప్పుడు, राजयोग में बैठते हो,
రాజయోగం చేసుకోవడానికి కూర్చున్నప్పుడు योग तो लगाते हो, యోగం అయితే ఉంటుంది. लेकिन जो हायर लेवल का जो स्थिति का योग होना चाहिए वो नहीं होता। అయితే యోగం అయితే అందరికీ ఉంటుంది. కానీ ఎంత ఉన్నత స్థాయిలో హైయర్ లెవెల్‌లో యోగం ఉండాలో అంత స్థితిలోనూ ఉండటం లేదు. निरंतर नहीं रहता है। నిరంతరం కూడా ఉండటం లేదు. कैसे? ఇది ఎలా? आपके कोई रिश्तेदारों का आज तबीयत ठीक नहीं है, ఈరోజు ఏదో మీ బంధువుల యొక్క ఆరోగ్యం ఏదో బాలేదు. उनके लिए आपने योग किया। వాళ్ళ గురించి మీరు యోగం చేశారు. आज आपका तबीयत ठीक नहीं है, उसके लिए योग किया। ఈరోజు మీకు ఆరోగ్యం సరిగా లేదు. దాని గురించి కూడా మీరు యోగం చేశారు. नेक्स्ट डे सेवा केंद्र पर कुछ प्रोग्राम है, उसकी सफलता के लिए योग किया। మర్నాడు ఏమో యోగా అక్కడ సెంటర్‌లో అయితే ఏదో ప్రోగ్రామ్ ఉంది అని అన్నారు. సేవా ప్రోగ్రామ్. ఆ సేవా ప్రోగ్రామ్ సరిగా జరగాలని కూడా మీరు యోగం చేశారు. योग किया, योग का फल तो मिलेगा, యోగం చేశారంటే యోగం యొక్క ఫలితం దొరుకుతుంది ఖచ్చితంగా. लेकिन కానీ विश्व कल्याण के लिए जितना पावरफुल योग होना चाहिए उतना नहीं हो रहा है। కానీ విశ్వ కళ్యాణం జరగడానికి ఎంత పవర్‌ఫుల్ యోగం జరగాలో అంత పవర్‌ఫుల్ యోగము జరగటం లేదు. विकर्म विनाश होने का जो ज्वालामुखी लेवल में जो योग होना चाहिए वो नहीं हो रहा है। వికర్మలు వినాశనం అయిపోవడానికి ఎంత జ్వాలాముఖి యోగం జరగాలో అది కూడా జరగటం లేదు. जितना निरंतर होना चाहिए वो नहीं हो रहा है। ఎంత నిరంతరంగా యోగం చేయాలో అంతా జరగటం లేదు. जैसे लौकिक में कोई 10,000 कमाई कर रहा है, ఎలా అంటే లౌకికుల్లో ఎవరో ఒక 10,000 సంపాదిస్తున్నారు. 8-9 हजार रुपए खर्चा हो रहा है, 8, 9,000 ఖర్చు అయిపోతుంది. 1,000 रुपए बच रहा है। ఒక రూ. 1,000 అయితే ఒక రూ. 1,000 దాస్తున్నారు. लेकिन కానీ भविष्य का खर्चा तो देखो ना, భవిష్యత్తు యొక్క ఖర్చయితే చూడండి. बेटी बड़ी हो रही है, కూతురు పెద్దదవుతుంది. उनका शादी करना है, ఆవిడకి వివాహం చెయ్యాలి. घर पुराना हो गया है, नया बनाना है, ఇల్లేమో పాతదైపోయింది. కొత్త ఇల్లు నిర్మించుకోవాలి. बेटे को इंजीनियर मेडिकल सिखाना है, ఆహ్, ఆహ్, పిల్లవాడికి ఏమో ఇంజినీరింగ్‌లో గాని, మెడిసిన్‌లో గాని సీట్ ఇప్పించాలి. आपका तबीयत भी खराब होता है, मेडिकल का भी पैसा चाहिए, మీ ఆరోగ్యం కూడా పాడవుతూ ఉంటుంది. దానికి కూడా ట్రీట్‌మెంట్‌కి కూడా ధనం అవసరం అవుతుంది. उसको दिमाग में रखते हुए अपने जॉब को चेंज करना पड़ता है ना। దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, మనము జాబ్ అయితే మారుతూ ఉండాలి కదా! इसलिए అందువల్ల समय के अनुसार సమయం అనుసారంగా बाप दादा బాప్‌దాదా योग के विधि को जो कहते हैं, యోగం యొక్క విధి ఏదైతే చెప్తున్నారో, उसके अनुसार बच्चे अपने को परिवर्तन नहीं कर रहे। దాని అనుసారంగా పిల్లలైతే పరివర్తన చెందటం లేదు. बाबा क्या कहते हैं? బాబా ఏమంటున్నారు? 1 सेकंड में पद्मों का कमाई करो। ఒక్క సెకన్‌లో పదమాల యొక్క సంపాదన చెయ్యండి అని. लेकिन बच्चे क्या कर रहे हैं? అని పిల్లలేం చేస్తున్నారు? 1 सेकंड में 1 रुपए का कमाई करके मैं बीके हूँ करके ब्रांड लगा रहे हैं। ఒక్క సెకన్‌లో ₹1 సంపాదనే చేసి నేను బ్రహ్మకుమారిని అని చెప్పి బ్యాడ్జ్ పెట్టుకుంటున్నారు. मैंने उनके लिए योग किया इसीलिए उनका तबीयत ठीक हो गया। నేను వాళ్ళ గురించి యోగం చేశాను. అందువల్ల వాళ్ళ ఆరోగ్యం సరి అయిపోయింది అంటున్నారు. एक को पेमेंट किया लेकिन बाकी लोग तो खड़े हैं ना आपसे पैसा लेने के लिए। ఒకళ్ళకంటే పేమెంట్ చేసేసారు మీరు. కానీ ఇంకా చాలా మంది లైన్‌లో నుంచుని ఉన్నారు కదా! పేమెంట్ తీసుకోవడానికి మీ దగ్గర నుంచి. एक ने तो कहा थैंक यू लेकिन घर में आने के बाद 10 लोग डांट रहे हैं ना। ఒక్కళ్ళైతే అన్నారు థాంక్స్ అని చెప్పి. కానీ ఇంటికొచ్చిన వెంటనే 10 మంది తిడుతున్నారు కదా మిమ్మల్ని. क्यों? ఎందుకు? इनको जो पेमेंट करना था वो नहीं किया है ना इसलिए वो डांट रहे हैं। వాళ్ళకి ఏ పేమెంట్ చేయాలో అది మీరు చెయ్యలేదు. అందుకే వాళ్ళు తిడుతున్నారు. तो नंबर 1 कारण है కాబట్టి నంబర్ 1 కారణం ఏంటంటే, जब योग में बैठते हो आपका स्थिति उतना पावरफुल नहीं है। యోగంలో మీరు కూర్చున్నప్పుడు మీ స్థితి అంత పవర్‌ఫుల్‌గా లేదు. नंबर 2 తర్వాత నంబర్ 2 ఏంటంటే, योग होने के बाद యోగం జరిగిన తర్వాత कर्म क्षेत्र में आते हो, కర్మక్షేత్రంలోకి వచ్చినప్పుడు उस समय में ఆ సమయంలో बाबा के साथ कनेक्शन नहीं रहता। బాబాతో కనెక్షన్ పెట్టి ఉంచరు. योग युक्त युक्ति युक्त बोल और चलन नहीं रहता। యోగయుక్తం గాని, యుక్తియుక్తం గాని, మీ మాటలు గాని, నడవడిక గాని ఉండవు. तो क्या होता है? అప్పుడు ఏం జరుగుతుంది? बैटरी को प्लग से निकाल लिया तो बैटरी डिस्चार्ज होता ही रहता है।
బ్యాటరీ నుంచి ప్లస్ అక్కడ స్విచ్ బోర్డ్ నుంచి తీసేసాము అనుకోండి. వెంటనే బ్యాటరీ ఏమవుతుంది? తగ్గుతూ వెళ్ళిపోతుంది ఛార్జింగు. योग तो कर रहे हैं लेकिन योगी जीवन नहीं आ रहा है। యోగం అయితే చేస్తున్నాం కానీ యోగి జీవితము రావటం లేదు. इसीलिए అందువల్ల सुबह योग करने के बाद ఉదయము యోగం చేసిన తర్వాత शाम तक बैटरी जीरो हो जाता है ఉదయం యోగం చేసిన తర్వాత సాయంత్రానికి బ్యాటరీ జీరో అయిపోతుంది. और शाम में नुमा शाम में और स्टार्ट करना पड़ता है, मैं आत्मा हूँ बिंदु स्टार्ट करना पड़ता है। మళ్ళీ నుమాషామి యోగంలో మళ్ళీ ఆ సంపాదన స్టార్ట్ చేయాల్సొస్తుంది. నేను బిందువుని, ఆత్మని అని చెప్పుకుంటూ. हाँ, तो आपने बीच में भी बाबा के साथ में कनेक्शन रखेंगे तो అందువల్ల మీరు మధ్య మధ్యలో కూడా బాబాతోనే కనెక్షన్ అలా ఉంచినట్టయితే గనుక हर कर्म के लिए जो भगवान का शक्ति चाहिए उसी समय आपको सप्लाई होता रहेगा। ప్రతి కర్మకి కూడా మీకు ఎలాంటి సహాయం కావాలో అది ఆ సమయంలోనే బాబా దగ్గర నుంచి మీకు దొరుకుతూ ఉంటుంది. साथ में एक्स्ट्रा भी जमा होता रहेगा। దాంతో పాటు మీకు ఇంకా ఎక్స్‌ట్రా సంపాదన జమ అవుతూ కూడా ఉంటుంది. जैसे कंप्यूटर को हम ऑपरेट करते करते चार्ज करके रखेंगे, 1-2 डिग्री क्या होता रहेगा, ये चार्ज भी होता रहेगा वो। ఎలా అంటే కంప్యూటర్ మనం ఆపరేట్ చేసేటప్పుడు అలాగే ఛార్జింగ్ కూడా పెట్టి ఉంచితే గనక ఛార్జింగ్ అలా అవుతూనే ఉంటుంది. కంప్యూటర్ పని జరుగుతూ ఉంటుంది. 1-2% ज्यादा होता ही रहेगा। ఒక 2% ఇది ఎనర్జీ దీంట్లో బ్యాటరీలో ఛార్జింగ్ అవుతూ ఉంటుంది కదా! तो बच्चे क्या करते हैं, అయితే పిల్లలు ఏం చేస్తారు? कर्म करने के टाइम पर अपने मन रूपी वायर को बाबा के साथ चार्जिंग में नहीं रखते हैं। పిల్లలు కర్మలు చేసేటప్పుడు వాళ్ళ మనస్సు అనే సాధనాన్ని బాబాతో ఛార్జింగ్ పెట్టి ఉంచరు. इसका फलस्वरूप దీని ఫలితంగా कर्म में सफलता नहीं मिलता है, కర్మలలో సఫలత దొరకదు. बाबा का श्रीमत नहीं मिलता है, బాబా యొక్క శ్రీమతము దొరకదు. बाबा का शक्ति नहीं मिलता है, బాబా యొక్క శక్తి దొరకదు. विघ्न परिस्थिति आ जाता है, విఘ్నాలు, పరిస్థితులు వచ్చేస్తాయి. चिंता में आ जाते हैं। చింతలోకి వచ్చేస్తారు. उसका रिजल्ट जब योग पर बैठते ही वही बातें करते रहते हैं। దాని రిజల్ట్ ఏంటి? యోగంలో కూర్చున్నప్పుడు ఆ విషయాలే మాట్లాడుతూ ఉంటారు బాబాతో. इसीलिए అందువల్ల योग में मजा नहीं आता है। యోగంలో మజా రాదు. इसीलिए అందువల్ల अभी स्टेज को इम्प्रूवमेंट करो మీరు ఇప్పుడు ఉన్న స్టేజ్‌ని కాస్త ఇంప్రూవ్ చేసుకోండి. और ईश्वरीय ज्ञान को ईश्वरीय जिंदगी में भी अप्लाई करो। ఆ ఈశ్వరీయ జ్ఞానాన్ని ఈశ్వరీయ జీవితంలో కూడా అప్లై చేయండి. ये तो अपने के लिए हुआ। ఇదంతా స్వయం గురించి అయ్యింది. अभी दूसरा है सेवा का खाते में कितना जमा है, రెండవదేంటంటే సేవా ఖాతాలో ఎంత జమ అయ్యింది? ये भी बाप दादा चेक कर रहे थे। ఇది కూడా బాబ్‌దాదా చెక్ చేస్తున్నారు. सेवा करने से क्या होता है, సేవ చేయడం వల్ల ఏం జరుగుతుంది? बल भी मिलता है, फल भी मिलता है। బలము దొరుకుతుంది, ఫలము దొరుకుతుంది. बल किसको मिलता है, బలం ఎవరికి దొరుకుతుంది? बल 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 किसको मिलता है, బలం ఎవరికి దొరుకుతుంది? जो कर्म करने से आपको जो अनुभव होता है दैट्स बल। మీరు ఏదైతే కర్మ చేయడం వల్ల మీకే అది ఫలం దొరుకుతుందో దాన్నే బలము అంటారు. हाँ, अब सेवा करने के बाद మీరు సేవ చేసిన తరువాత अपने परिवार के साथी మీ పరివారంతో ఉన్న సహచరులు और जिनके प्रति आपने सेवा की తర్వాత మీరు ఎవరి పట్లయితే మీరు సేవ చేశారో उनके दिल से जो मिलता है వాళ్ళ హృదయం నుంచి మీకు ఏదైతే దొరుకుతుందో उसको कहते हैं फल। దాన్నే అంటారు ఫలము అని చెప్పి. तो इस रिजल्ट्स में क्या देखा, అయితే బాబా ఈ రిజల్ట్స్‌లో ఏం చూసారు? सेवा तो हो रहा है, సేవ అయితే జరుగుతుంది. बल भी मिल रहा है, బలం కూడా దొరుకుతుంది. फल भी मिल रहा है, ఫలం కూడా దొరుకుతుంది. लेकिन संतुष्टता नहीं है। కానీ సంతుష్టత లేదు. सेवा का दिखाई दे रहा है, సేవ అయితే అక్కడ కనిపిస్తోంది. मान शान भी मिल रहा है, కీర్తి ప్రతిష్టలు కూడా దొరుకుతున్నాయి. गिफ्ट भी मिल रहा है, గిఫ్ట్ కూడా దొరుకుతుంది. सेवा में भी इम्प्रूवमेंट्स हो रहा है, సేవలో కూడా ఇంప్రూవ్‌మెంట్స్ దొరుకుతున్నాయి. దొరుకుతున్నాయి. रिजल्ट्स भी मिल रहा है, రిజల్ట్స్ కూడా దొరుకుతున్నాయి. लेकिन కానీ दिल से संतुष्टता नहीं है, दिल से संतुष्टता नहीं है। హృదయపూర్వకంగా అయితే సంతుష్టత లేదు. क्यों, ఎందుకు? दिमाग के आधार पर सेवा करते బుద్ధి ఆధారంగా సేవ చేస్తున్నారు కాబట్టి. हैं। ईश्वरीय शक्तियों को ఈశ్వరీయ శక్తులను साधन के रूप में चेंज करते हैं। సాధన రూపంలో మారుస్తున్నారు. हम बाबा के बच्चे बनने के बाद इतना बिल्डिंग बनाया,
మేము బాబా పిల్లలు అయిన తర్వాత ఇంత పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నాము. हमारे सेंटर में इतना आत्माएं आ रहे हैं। ఆ సెంటర్‌లో ఇంతమంది ఆత్మలొస్తున్నారు. ठीक है, बिल्डिंग तो बहुत है। బిల్డింగ్స్ అయితే చాలా ఉన్నాయి. बिल्डिंग में आने वाले आत्माएं खुश हैं क्या आपसे? బిల్డింగ్ అయితే చాలా పెద్దదే ఉంది. కానీ బిల్డింగ్‌లోకొచ్చే ఆత్మలందరూ సంతోషంగా ఉన్నారా? फर्नीचर अच्छा है ఫర్నిచర్ అయితే చాలా బావుంది. और पेंटिंग अच्छा है। పెయింటింగ్ కూడా చాలా బావుంది. हफ्ते में एक बार पेट भर के बज्जी बोंडा के साथ ब्रह्मा भोजन भी मिल रहा है। వారంలో ఒకసారి బజ్జీలు, బోండాలు ఒక ప్లేట్‌లో దొరికి బ్రహ్మ భోజనం కూడా చాలా దొరుకుతుంది. लेकिन वो बच्चे आत्मिक रूप में खुश है क्या? అయితే ఆ పిల్లలందరూ ఆత్మిక రూపంలో సంతోషంగా ఉన్నారా? परमात्मा का प्यार से वो खुश है क्या? పరమాత్ముని యొక్క ప్రేమతో వాళ్ళు సంతోషంగా ఉన్నారా? वो चेक करो। ఇది చెక్ చేసుకోండి. आप दिल से संतुष्ट हो, మీరు హృదయంతో సంతుష్టంగా ఉన్నారనుకోండి. आप भी होना चाहिए, साथ में वो लोग भी होना चाहिए। మీరు హృదయపూర్వకంగా సంతుష్టంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ ఆత్మలందరూ కూడా సంతుష్టంగా ఉండాలి. तभी आपके अकाउंट में जमा का खाता होगा। అప్పుడే మీ అకౌంట్‌లో జమ యొక్క ఖాతా ఉంటుంది. रिजल्ट्स क्या है? రిజల్ట్స్ ఏంటి? यहाँ भी जितना जमा होना चाहिए नहीं हो रहा था। రిజల్ట్స్ ఏంటంటే ఇక్కడ ఎంత జమ అవ్వాలో అంత జమ అవ్వటం లేదు. कारण क्या है? ఈ కారణం ఏంటి? एक कारण है ఈ కారణం ఏంటంటే अभी सेवा किया, अभी फल खा लिया। ఇప్పుడే సేవ చేశాము, ఇప్పుడే ఆ ఫలితాన్ని తినేసాము. सेवा करने के बाद आगे वाले लोग कहते भाई जी क्लास बहुत अच्छा था, योग में बहुत अच्छा अनुभव हुआ, अभी किया अभी फल खा लिया। ओम शांति। సేవ చేసిన వెంటనే యోగం చేసిన వెంటనే బాయిజీ చాలా మాకు యోగం జరిగింది అని చెప్పి చాలా బాగా సాక్షాత్కారం జరిగింది అంటారు. అక్కడ ఏమయింది? ఇప్పుడే సేవ చేశాము, ఇప్పుడే ఆ ఫలాన్ని తినేసాము. भविष्य के लिए कुछ भी नहीं है। భవిష్యత్తు గురించి ఏమీ లేదు. दूसरा कारण है రెండో కారణం ఏమిటంటే मैंने ज्ञान सुनाया, मैंने योग किया, मैंने ब्रह्मा भोजन बनाया, मेरे धन द्वारा आज भोग रखा। నేనే క్లాస్ చేశాను, నేనే యోగం చేశాను, నేనే బ్రహ్మ భోజనం తయారు చేశాను ఇలా అనుకోవటం. तो मैं जहां आता है वहां जमा नहीं होता है। అయితే ఇక్కడ నేను, నేను అని ఎక్కడ వచ్చిందో అక్కడ ఆహ్, जमा नहीं होता है। జమ జరగదు. तो जमा के लिए क्या करना है? కాబట్టి జమ జరగాలి అంటే ఏం చేయాలి? बाप दादा ने किया है। బాప్దాదానే చేశారు. बाप दादा ही ध्यान सुना रहे हैं। బాప్దాదాయే జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. बाप दादा ही सेवा करा रहे हैं। బాప్దాదాయే సేవ చేపిస్తున్నారు. ऐसे करना चाहिए। ఇలా చెయ్యాలి. तभी అప్పుడే एक सेकेंड ना, आपके कर्म द्वारा మీ కర్మల ద్వారా बाप दादा का प्रत्यक्षता होना चाहिए। బాప్దాదా యొక్క ప్రత్యక్షత జరగాలి. भाई जी ने क्लास अच्छा किया, बहन जी ने क्लास अच्छा किया, ऐसा नहीं आना चाहिए। బాయిజీ చాలా క్లాస్ చేశారు. బెహెన్‌జీ చాలా క్లాస్ చేశారు. అలా రాకూడదు. बाबा ने किया ऐसे उनको फीलिंग आना चाहिए। బాబాయే చేశారు అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. वर्तमान समय में क्या हो रहा है? వర్తమాన సమయంలో ఏం జరుగుతుంది? मेहनत ज्यादा हो रहा है, శ్రమ ఎక్కువవుతుంది. समय एनर्जी ज्यादा खर्चा हो रहा है। సమయము, ఎనర్జీ ఎక్కువ ఖర్చవుతుంది. उसमें भी इम्पोर्टेंट అందులో కూడా చాలా ముఖ్యమైనది ఏంటంటే थोड़ा थोड़ा शो ज्यादा हो रहा है। కొంచెం షో ఎక్కువ జరుగుతుంది. मैं और मेरा खुद को शो करना ज्यादा हो रहा है। నేను మరియు నాది అని స్వయాన్ని షో చేయడం ఎక్కువ జరుగుతుంది. तो जमा का खाता कम होने का कारण है అయితే ఈ జమ ఖాతా తక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే मैं और मेरापन। నేను మరియు నాది. उसके लिए क्या करना है? దాని గురించి మనం ఏం చేయాలి? बाबा ने कहा वो जायदाद के लिए मैंने आपके हाथ में एक चाबी दी है। బాబా ఏమంటున్నారంటే ఈ ఆస్తి అంతటికి తీసుకోవడానికి నేను మీ చేతికి ఒక తాళం చెవి ఇచ్చాను. डायमंड चाबी दी है। నేను వజ్రతుల్యమైన తాళం చెవిని ఇచ్చాను. बच्चे क्या करते हैं? పిల్లలు ఏం చేస్తారు? गोल्डन चाबी द्वारा ओपन करते हैं। బా బంగారమైన తాళం చెవి ఓపెన్ చేస్తారు. तो गोल्डन चाबी क्या है, डायमंड चाबी क्या है? ఇక్కడ వజ్రంతో ఉన్న చాబీ ఏంటి? బంగారంతో ఉన్న తాళం చెవి ఏంటి? गोल्डन चाबी सतयुग का है। బంగారం తాళం చెవి సత్యయుగానిది. सतयुग में क्या मिलता है? సత్యయుగంలో ఏం దొరుకుతుంది? गहने मिलते हैं, నగలు దొరుకుతాయి. किरीट मिलता है, పీఠం దొరుకుతుంది. 36 प्रकार का भोजन मिलता है।
34 రకాల వంటలు దొరుకుతాయి. सिंहासन मिलता है, హాసనం దొరుకుతుంది. माना साधन और इंद्रिय सुख मिलता है। అంటే అక్కడ సాధనాలు మరియు ఇంద్రియ సుఖాలు దొరుకుతాయి. तो बाबा ने क्या कहा, बच्चे राजयोग को स्थूल साधन के लिए यूज कर रहे हैं। అయితే बच्चे राजयोग को स्थूल साधन के लिए यूज कर रहे हैं। బాబాయ్ ఏం చెప్తున్నారంటే పిల్లలు ఇది సత్యుగాన్ని స్థూల సాధనాల గురించి ఉపయోగించుకుంటున్నారు. वर्तमान समय में बच्चे जो यार राजयोग कर रहे हैं उसका फल स्थूल साधन में कन्वर्शन कर रहे हैं। పిల్లలు వర్తమాన సమయంలో రాజయోగం చేసి వాళ్ళు దాన్ని స్థూల సాధనాలు జమ చేసుకోవడంలో అది కన్వర్ట్ చేసుకుంటున్నారు. बाबा मुझे कार चाहिए, फर्नीचर चाहिए, बिल्डिंग चाहिए, कंप्यूटर चाहिए, ऐसे जो योग करते हैं ना वो स्थूल साधन में कन्वर्शन कर रहे हैं। పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ రాజయోగం చేసినప్పుడు బాబా నాకు కారు కావాలి, బిల్డింగ్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అని చెప్పి అందరూ అలా కన్వర్ట్ చేసుకుంటున్నారు. దాని గురించే రాజయోగం చేస్తున్నారు. सेवा तो की है, సేవ అయితే చేశారు. फल मिलता है, ఫలితం దొరుకుతుంది. सेवा के कारण ही आपको मिला है ये भी पता चलता है। సేవ కారణంగానే మీకు ఇది దొరికింది అని కూడా తెలుస్తుంది. लेकिन కానీ बाबा जो चाहता है उस लेवल में नहीं आता है। बाबा जो चाहता है उस लेवल में नहीं आता है। బాబా ఎలా కోరుకుంటున్నారో ఆ లెవెల్‌లోకి రావటం లేదు. तो डायमंड चाबी क्या है? అయితే ఇక్కడ మనకి వజ్రతుల్యమైన తాళం చెవి అంటే ఏంటి? बाबा को याद करने के बाद బాబాని గుర్తు చేసుకున్న తర్వాత कितना शांति को स्टॉक किया, ఎంత శాంతిని మీరు స్టాక్ చేసుకున్నారు? प्यार को स्टॉक किया, ఎంత ప్రేమని మీరు స్టాక్ చేసుకున్నారు? ईश्वरी सुख को स्टॉक किया, ఎంత ఈశ్వరీయ సుఖాన్ని స్టాక్ చేసుకున్నారు? कितना निस्वार्थ भाव से लोगों को दिया, ఎంత నిస్వార్థ భావంతో మీరు అందరికీ దీన్ని ఇచ్చారు? कितना निर्माण भाव से दिया, ఎంత నిర్మాణ భావంతో మీరు ఇచ్చారు? कितना निमित्त भाव से दिया, ఎంత నిమిత్త భావంతో మీరు ఇచ్చారు? शुभ भाव से दिया, ఎంత శుభ భావనతో ఇచ్చారు? इसके आधार पर जमा होता है। దీని ఆధారంగానే మీకు జమ అవుతుంది. हर एक को ईश्वरीय शक्ति एज इट इज देना। ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈశ్వరీయ శక్తిని ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వండి. मेरे बेटे को इंजीनियरिंग सीट मिले, मेडिकल सीट मिले, प्रमोशन मिले, इंक्रीमेंट मिले, ये संकल्प मत करना। నా పిల్లవాడికి మంచి ఇంజినీరింగ్ సీట్ రావాలి, లేకపోతే మెడిసిన్ సీట్ రావాలి, లేకపోతే జాబ్ రావాలి ఇది అడగకండి. भगवान आप अपना जो ओरिजिनल क्वालिटी से वो बच्चों को देना, वो उनको अनुभव करें, वो फीलिंग आपके मन में आना चाहिए। బాబా మీ దగ్గర ఉన్న ఒరిజినల్ గుణాలు అన్నీ వాళ్ళకి రావాలి, వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, వాళ్ళకి ఆ అనుభవం రావాలి అని చెప్పండి. आप लोगों को अनुभव है ना? మీ అందరికీ అనుభవం ఉంది కదా? स्थूल साधन का सुख क्या है, ईश्वरीय साधना का सुख क्या है? స్థూల సాధనాలతో సుఖం ఎలా ఉంది, లేకపోతే ఈశ్వరీయ సాధన చేయటం వల్ల సుఖం ఎలా ఉంది, అదంతా మీకు అనుభవం ఉంది కదా? इसलिए అందువల్ల आप भी वही कमाई करो, మీరు కూడా ఇలాంటి సంపాదనే చెయ్యండి, वही जमा करो అదే జమ చెయ్యండి, और वही महादान करो। దాన్నే మీరు మహాదానం చెయ్యండి. करते हुए అలా చేస్తూ मैंने किया करके नहीं आना चाहिए। నేనే చేశాను అన్నది రాకూడదు. मैंने सिर्फ साधन भगवान के हाथ में दिया, भगवान ने वो काम किया। నేను సాధనాన్ని భగవంతుడి చేతిలో పెట్టాను అంతే, మిగతాదంతా భగవంతుడే చేశారు అని అనుకోవాలి. लेकिन కానీ कर्म करते हुए కర్మలు చేస్తూ కూడా मैं श्रेष्ठ हूं करके अभिमान नहीं आना चाहिए। నేను శ్రేష్ఠుడను అన్న అభిమానం రాకూడదు. हर एक आत्मा के प्रति ప్రతి ఆత్మ పట్ల शुभ स्नेह को इमर्ज करो। శుభ స్నేహాన్ని చూపించండి. हर जो आपके बाबा के साथ जो बच्चे हैं ना, ब्राह्मण बच्चे, ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లలు బాబాతో ఉన్నారు కదా, ఆ ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లలు उनको आप सहयोग देना है। వాళ్ళకి మీరు సహయోగం ఇవ్వాలి. ऐसे करते जाएंगे तो ఇలా చేస్తూ ఉంటే కనుక आपका जमा का खाता बढ़ता जाएगा। ఈ జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది. तो बाबा ने कहा బాబా చెప్పారు, कोई कोई कम ऐसे बच्चे हैं, కొంతమంది అలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు, 1 सेकंड में घंटों का हवर्स टुगेदर का अकाउंट जमा कर देते हैं। ఒక్క సెకండ్‌లో గంటలో వచ్చే అకౌంట్ తెచ్చుకుంటారు. तो बाबा ने मम्मा को दिखाया, देखो ये बच्चे जमा नहीं कर रहे हैं और ये बच्चे इसे जमा भी कर रहे हैं।
ఆ బాబా అయితే ఆ జగదంబమ్మకి చూపించారు. ఈ పిల్లలు జమ చేసుకోలేదు. ఈ పిల్లలైతే ఒక్క సెకండ్‌లో చాలా జమ చేసుకున్నారు అని చెప్పి. तो मेरे बच्चे दोनों को अप्लाई दोनों कर रहे हैं। ఇద్దరు పిల్లలు చేస్తున్నారు. हाँ, कोई ये कर रहे हैं, कोई वो कर रहे हैं। కొంతమందేమో తక్కువ సంపాదించుకుంటున్నారు. కొంతమంది ఎక్కువ సంపాదించుకుంటున్నారు. कोई-कोई क्या सोचते हैं, కొంతమంది ఏం ఆలోచిస్తూ ఉంటారు అంటే, आज हमने किसी को दुःख तो नहीं दिया మనం ఈ రోజు ఎవరికీ దుఃఖాన్నివ్వలేదు. और सुबह से शाम तक क्लास सुनते रहे। ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసులు వింటూనే ఉన్నాము. सेवा आगे बढ़ाने का संकल्प करते रहे, సేవని ముందుకు నడిపించడానికి సంకల్పాలు చేస్తూ ఉన్నాము. प्लान भी करते रहे। ప్లాన్ కూడా చేస్తూ ఉన్నాము. सब कुछ ठीक है, అంతా సరిగానే ఉంది. लेकिन जमा कितना किया वो चेक करो ना। అయితే జమ ఎంత చేసుకున్నారో అది చెక్ చేసుకోండి. समय को कितना जमा किया, సమయాన్ని ఎంత జమ చేసుకున్నారు? संकल्प को कैसे जमा किया। సంకల్పాల్ని ఎలా జమ చేసుకున్నారు? जो श्रेष्ठ संकल्प आपने जो किया, ఏదైతే శ్రేష్ఠ సంకల్పాలు మీరు చేశారో, उसमें सेवा में कितना कन्वर्शन किया। అందులో సేవలోకి ఎంత కన్వర్ట్ చేశారు? फॉर एग्जाम्पल आपने संकल्प किया कि मुझे मास्टर विश्व कल्याणकारी बनना है। ఉదాహరణకి మీరొక సంకల్పం చేశారు. నేను మాస్టర్ విశ్వ కళ్యాణకారిగా తయారవ్వాలి అని చెప్పి. तो उस स्मृति में स्थिति में अपने मन को परमात्मा के हाथ में कितना लंबे समय तक दिया। అయితే మీరు अला ఆ సంకల్పం చేసుకొని, మీరు మీ మనస్సుని ఎంత సమయం ఎక్కువ సమయం బాబా చేతిలోకి ఇచ్చారు. सिर्फ मैं मास्टर विश्व कल्याणकारी हूँ कहने से कुछ भी नहीं होता है। అక్కడ ఓన్లీ నేను మాస్టర్ విశ్వ కళ్యాణకారిణి అని అంటే అయిపోదు. लिखने से कुछ भी नहीं होता है। రాయడం వల్ల కూడా ఏమీ జరగదు. मन परमात्मा के हाथ में देना चाहिए। మనస్సుని పరమాత్మని చేతిలోకి ఇవ్వాలి. विश्व कल्याण करना है तो आपको परंदाम में ही रहना है, విశ్వ కళ్యాణకారులుగా అవ్వాలి అంటే మీరు పరంధామంలోనే ఉండాలి. बाबा की बाजू में ही रहना है। బాబాకి దగ్గరలోనే ఉండాలి. आप वहां से तीनों लोग देखना चाहिए। అక్కడి నుంచి మీరు 3 లోకాల్ని చూస్తూ ఉండాలి. आपका मन उतना पवित्र होना चाहिए। మీ మనస్సు అంత పవిత్రంగా ఉండాలి. भगवान की शक्ति आपके द्वारा तीनों लोगों तक फैलना चाहिए। భగవంతుని శక్తి మీ ద్వారా 3 లోకాలకి వ్యాపింపజేయాలి. तभी आप मास्टर विश्व कल्याणकारी बन सकते हो। అప్పుడే మీరు మాస్టర్ విశ్వ కళ్యాణకారులుగా అవ్వగలరు. तो ऐसे కాబట్టి ఇటువంటి वर्तमान समय में వర్తమాన సమయంలో अपने अकाउंट में మీ అకౌంట్‌లో जमा का खाता बढ़ाना है। జమ యొక్క ఖాతా పెంచుకోవాలి. अभी बच्चे पूछ रहे हैं, అయితే పిల్లలు అడుగుతున్నారు. जमा का खाता तो हो गया, జమ ఖాతా అయిపోయింది. ऐसे समझ लीजिए कि हमारे में जमा का खाता है। అంటే అనుకోండి ఇలాగా మాది జమా ఖాతా ఉంది అని. अभी महादान कैसे करना है, ఇప్పుడు మహాదానం ఎలా చేయాలి? कब करना है, ఎప్పుడు చేయాలి? किसको करना है, ఎవరికి చేయాలి? उसका विधि क्या है, దాని యొక్క విధి ఏమిటి? उसके लिए स्टेज होगा क्या। దాని గురించి ఏమైనా స్టేజ్ ఉంటుందా? हम हमारे सामने लोग आते हैं क्या मांगने के लिए, మా దగ్గరికి వస్తారా జనాలు ఈ అడగడానికి? उसके लिए कुछ टाइमिंग है क्या। దాని గురించి అలా మహాదానం చేయడానికి ఏదైనా సమయం ఉందా? वो बाबा से बच्चे पूछ रहे हैं। అవన్నీ ఈ ప్రశ్నలన్నీ బాబాతో పిల్లలు అడుగుతున్నారు. बाबा कहते हैं బాబా అంటున్నారు, सदा महादान चलते रहे। ఎల్లప్పుడూ కూడా మహాదానం నడుస్తూ ఉండాలి. तो पहला है, మొదటిది ఏంటంటే, जब आप योग पर बैठते हो, మీరు యోగం చేయడానికి కూర్చున్నప్పుడు स्पेशली आपका मन राजयोग में बैठता है। స్పెషల్‌గా మీ మనస్సు రాజయోగంలో కూర్చుంటుంది. शरीर तो बैठ जाता है लेकिन मन बाबा के साथ में है क्या। శరీరం అయితే యోగం చేస్తున్నప్పుడు కూర్చునే ఉంటుంది. కానీ మనస్సు బాబాతోనే ఉందా? सिर्फ मन परमात्मा में ही रहना चाहिए और किसी में भी नहीं रहना चाहिए। అక్కడ మనస్సు ఓన్లీ బాబా మీదే ఉండాలి. ఇంక ఎక్కడా ఉండకూడదు. तो ऐसे आपने मन परमात्मा के हाथ में दिया ఇలా మీరు మీ మనస్సుని పరమాత్మని చేతిలోకి ఇచ్చినప్పుడు तो बाबा उस मन द्वारा सारे विश्व को शक्ति देता है। బాబా ఆ మనస్సు ద్వారా మొత్తం విశ్వమంతటికి శక్తిని ఇస్తారు. तो जितना यथार्थ राजयोग के विधि द्वारा ఎంత యథార్థమైన రాజయోగం విధి ద్వారా मन परमात्मा के हाथ में देते हो, మనస్సుని మీరు పరమాత్మని చేతిలోకి ఇస్తారో उतना सारे विश्व को बाबा शक्ति देता है। అంత మొత్తం విశ్వానంతటికి బాబా శక్తిని ఇస్తారు. लेकिन కానీ सारे दिन ऐसे ही करते बैठ नहीं सकते हैं ना, మొత్తం రోజంతా కూడా ఇలా చేస్తూ కూర్చోలేం కదా! बातें भी तो करना पड़ता है, మాటలు అయితే మాట్లాడాలి. कर्म भी करना पड़ता है।
కర్మలు చేయాలి. तो आत्मा अपने मन से बात करना है, ఆత్మ తన మనసుతో మాట్లాడాలి. परमात्मा से बात करना है, పరమాత్మనితో మాట్లాడాలి. लौकिक परिवार से बात करना है, లౌకిక పరివారంతో కూడా మాట్లాడాలి. अलौकिक परिवार से बात करना है, అలౌకిక పరివారంతో కూడా మాట్లాడాలి. सबसे ज्यादा मोबाइल से बात करना है। అన్నిటికన్నా ఎక్కువ మొబైల్‌లో మాట్లాడాలి. तो क्या करना है? అయితే ఏం చేయాలి? उस समय में भी आप बाबा के साथ कनेक्शन में रहो। ఆ సమయంలో కూడా ఇలాంటి పనులు చేసేటప్పుడు కూడా మీరు బాబాతో కనెక్షన్‌లో ఉండండి. तो बातें करने के समय पर మాటలు మాట్లాడే సమయంలో కూడా भले बाबा का ध्यान सुनाओ, బాబా యొక్క జ్ఞానాన్ని వినిపించొచ్చు. भले लौकिक बात करो, లేకపోతే లౌకికంలో విషయాలు మాట్లాడవచ్చు. भले मन से बात करो, లేకపోతే మనస్సుతో మాట్లాడొచ్చు. भले व्हाट्सएप मैसेज द्वारा बात करो, లేకపోతే వాట్సాప్‌లో మెసేజ్‌ల ద్వారా మాట్లాడుతూ ఉండొచ్చు. लेटर द्वारा बात करो। లేకపోతే లెటర్ ద్వారా మాట్లాడుతూ ఉండొచ్చు. उस समय आप बाबा के साथ कनेक्शन में रहेंगे तो ఆ సమయంలో మీరు బాబాతో కనెక్షన్‌లో ఉంటే కనుక बाबा आपके वाचा द्वारा वो वर्डिंग द्वारा బాబా అప్పుడు మీ వాక్కు ద్వారా, ఆ వర్డింగ్స్ ద్వారా बाबा ज्ञान दान देता है। బాబా జ్ఞానాన్ని దానంగా ఇస్తారు. तो ज्ञान माना सदा हम ज्ञान ही देते रहेंगे क्या? दूसरा कुछ बातें नहीं करना है क्या? ఇక్కడ జ్ఞానదానం అంటే ఓన్లీ జ్ఞానం ఇస్తూనే ఉండడమేనా మాటల ద్వారా? లేకపోతే ఇంక ఏమీ ఉండదా? ज्ञान माना जो भी आप बात करते हो ना, జ్ఞానం అంటే మీరు ఏ మాటలు మాట్లాడినా సరే, उस वर्डिंग में भगवान का सप्त शक्तियां साथ में जाता है। ఆ వర్డింగ్‌లోనే భగవంతుని యొక్క సప్త శక్తులు ఆ వర్డింగ్‌లో వెళ్తూ ఉంటాయి. जो भी आत्माएं उस वर्डिंग को सुनेंगे ना, उनको भगवान का प्यार का एहसास होता है। ఏ ఆత్మలైతే ఈ జ్ఞానాన్ని వింటారో, ఈ మాటలు వింటారో వాళ్ళకి ఆహ్, भगवान का शक्तियों का एहसास होता है। వాళ్ళకి భగవంతుని యొక్క శక్తి యొక్క అనుభవం జరుగుతుంది. आपको राजयोग का ध्यान देने का जरूरत नहीं है। నీకు రాజయోగం యొక్క జ్ఞానాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. परमात्मा का शक्तियों का अनुभव उनको होता है। పరమాత్మని యొక్క శక్తుల యొక్క అనుభవం వాళ్ళకి జరుగుతుంది. तो ज्ञान में भी सेवा चल रहा है, కాబట్టి ఈ జ్ఞానంలో కూడా సేవ జరుగుతుంది. सहज रूप में चल रहा है। సహజ రూపంలోనే జరుగుతుంది. उसके लिए आपको स्टेज में माइक लेकर बैठने का जरूरत नहीं है। దాని గురించి మీరు స్టేజ్ మీదకి వెళ్లి మైక్ తీసుకొని వెళ్లి కూర్చోవాల్సిన అవసరం ఏమీ లేదు. करना क्या है? ఏం చేయాలి? जब किसी से भी बातें करते हो, मन परमात्मा के साथ कनेक्शन में रहना चाहिए। ఎవరితో మాటలు మాట్లాడినా సరే ఆ సమయంలో మీరు మీ మనస్సు భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉండాలి. हाँ, तीसरा स्टेज है మూడవ స్టేజ్ ఏంటంటే कर्म करने का। కర్మలు చేయడం. एक है मनसा, दूसरा है वाचा, तीसरा है कर्मणा। ఒకటి మనస్సుతో చేయడము, 2 వాక్కుతో చేయడము, 3 కర్మణ. हाँ, तो कर्मणा के समय पर क्या करना है? కర్మలు చేసే సమయంలో మనం ఏం చేయాలి? भले सेवा केंद्र में कर्म करो, भले लौकिक में कर्म करो, సేవా కేంద్రంలోనే చేయవచ్చు కర్మలు, లేకపోతే లౌకికంలో కర్మలు చేయొచ్చు, भले ऑफिस में कर्म करो। లేకపోతే ఆఫీస్‌లో కర్మలు చేయొచ్చు. उस समय भी आप बाबा के साथ कनेक्शन में रहना चाहिए। ఆ సమయంలో కూడా మీరు బాబాతో కనెక్షన్‌లో ఉండాలి. उस समय बाबा आपके गुण द्वारा ईश्वरीय सेवा करता है। ఆ సమయంలో బాబా మీ గుణాల ద్వారా ఈశ్వరీయ సేవ చేస్తూ ఉంటారు. वो गुण देने वाला भगवान है। ఆ గుణాల్ని ఇచ్చేవారు భగవంతుడే. आप गुणमूर्त हो। మీరు గుణమూర్తులు. इसका मतलब దాని అర్థము योग के समय में भी, యోగం చేసే సమయంలో కూడా, बातें करने के समय में भी, बातें करने के समय में भी, మాటలు మాట్లాడే సమయంలో కూడా, कर्म के समय में भी కర్మలు చేసే సమయంలో కూడా आप सदा बाप दादा के साथ कनेक्शन में रहना चाहिए। మీరు సదా బాప్‌దాదాతో కనెక్షన్‌లో ఉండాలి. वो कैसे होता है? అది ఎలా జరుగుతుంది? जब आप सोते हो, बाजू में मोबाइल रखते हो, మీరు పడుకున్నప్పుడు మీ పక్కనే మొబైల్ ఉంచుకుంటారు. कोई मोबाइल में बात करते करते भोजन भी खाते हैं, కొంతమంది మొబైల్‌లో మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉంటారు. कोई कोई मोबाइल का क्लास सुनते ही भोजन भी बनाते हैं। కొందరు మొబైల్‌లో క్లాసులు వింటూ భోజనం తయారు చేస్తారు. मोबाइल के साथ स्मृति रह सकता है, परमात्मा के साथ नहीं रख सकते हैं क्या? మొబైల్‌తో స్మృతిలో ఉంచగలరు. అలా బాబాతో స్మృతిలో ఉంచుకోలేరా? इसलिए అందువల్ల कोई भी कर्म करो, ఏ ఏ కర్మలు చేసినా, कोई भी सिचुएशन हो, ఏ పరిస్థితులైనా సరే निरंतर महादान करते रहना चाहिए। నిరంతరము మహాదానం చేస్తూ ఉండాలి. नंबर 2, నెంబర్ 2 ఏంటంటే आपके सामने
మీ ముందు कोई भी आत्मा ఏ ఆత్మ అయినా సరే, कितना भी अवगुण वाला हो, ఎంత అవగుణాలు ఉన్న ఆత్మ అయినా సరే, उनको వాళ్ళకి मनसा वाचा कर्मणा किसी भी रूप में सेवा करते ही रहना चाहिए। ఎలాంటి అవగుణాలున్న ఆత్మలకి మనసు ద్వారా, వాక్కు ద్వారా, కర్మణ ద్వారా మీరు సేవ చేస్తూ ఉండాలి. ऐसा नहीं कि वो आपके सामने आकर कहे उसके बाद ही मैं उनको दे दूं, ऐसा नहीं। అలా అని కాదు, వాళ్ళు నా ఎదురుగా వచ్చాక అడిగితేనే నేను ఇస్తాను ఈ దానము అని అంటే కాదు. तो अपने जीवन द्वारा जीवन अपने आप चल रहा है, साइड बाय साइड सेवा भी चल रहा है। ఎలాగంటే అది మీ జీవితం ద్వారానే చేయాలి. మీ జీవితం ఒకవైపు నడుస్తూ ఉంటుంది. ఒకవైపు సేవ దానికదే జరుగుతూ ఉంటుంది. जैसे हमारे सेंटर में जो सरेंडर होते हैं, ఎలా అంటే సెంటర్స్‌లోని సరెండర్ అవుతారు కదా! वो सदा व्हाइट कपड़े और बैडज पहन कर रहते हैं। వాళ్ళు ఎల్లప్పుడూ వైట్ తెల్లటి తెల్లటి వస్త్రాలు మరియు బ్యాడ్జ్ ధరించి ఉంటారు. उनको जहां भी लोग देखेंगे ब्रह्म कुमार कुमारियों के रूप में ही देखते हैं ना। వాళ్ళని ఎవరు ఎక్కడ చూసినా గూడా వాళ్ళని జనాలందరూ బ్రహ్మ కుమారులు, కుమారీలు అన్న రూపంలోనే కదా చూస్తారు. क्यों? ఎందుకు? उन्होंने शरीर रूपी साधन के ऊपर कपड़े और बैडज धारण किया है। ఎందుకంటే వాళ్ళు శరీరం అనే సాధనం మీద తెల్లని వస్త్రాలు మరియు బ్యాడ్జు ధారణ చేసుకున్నారు. ऐसे आप बच्चे अपने मन रूपी साधन के ऊपर परमात्मा रूपी शक्तियों को धारण करो। అలా మీ పిల్లలందరూ గూడా మీ మనసు అనే సాధనం మీద बाबा रूपी शक्ति को धारण करो। బాబా రూపం అనే శక్తిని ధారణ చెయ్యండి. तब निरंतर सेवा होता रहेगा। అప్పుడు నిరంతరము సేవ జరుగుతూ ఉంటుంది. इसमें అందులో ओटेसो अर्जुन, जो पहले जाना चाहिए मुझे करना है, बाकी लोग करे या न करे मुझे पहले करना है बस। మిగతా వాళ్ళు చేసినా చెయ్యకపోయినా మొదట నేనే చెయ్యాలి. सीनियर लोग नहीं कर रहे हैं मुझे क्यों करना है, ऐसे संकल्प नहीं आना चाहिए। సీనియర్ వాళ్ళు ఎవరు చెయ్యటం లేదు. నేనే ఎందుకు చేయాలి అన్న సంకల్పాలు రాకూడదు. आपको सिर्फ ब्रह्मा बाबा और शिव बाबा को देखो और किसी को मत देखना। మీరు ఓన్లీ బ్రహ్మ బాబాని, శివ బాబానే చూడండి. ఇంకా ఎవ్వరిని చూడొద్దు. नीचे गिराने का वो थोड़ा बाहर का खाना खाता है ना, कुछ भी नहीं होता, आप भी खा लो करके किसी ने कहा तो उसके बातों में नहीं आना चाहिए। ఎవరైనా అంటారు కదా! తినండి, బయట తినండి పర్వాలేదు. వాళ్ళేం చూడటం లేదు కదా! అని అంటారు కదా! అలాంటి వాటిలోకి వెళ్ళకండి. ऐसे लोगों के साथ में मत रहना। అలాంటి వాళ్ళతో మీరు ఉండొద్దు. तो पहले स्वयं का सेवा करना, उसके बाद सर्व को सेवा करना। మొదట స్వయం యొక్క సేవ చేయాలి. తర్వాత सभी का सेवा करना। అందరికి సేవ చేయాలి. तो ऐसे जमा का खाता बढ़ाते रहना। అలా జమ యొక్క ఖాతా పెంచుకుంటూ వెళ్ళండి. तो अभी एडवांस पार्टी वाले पूछ रहे थे, అయితే ఇప్పుడు అడ్వాన్స్‌డ్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. हम कब तक यहाँ ड्यूटी करते रहे? మేము ఎప్పటి వరకు ఇక్కడ డ్యూటీ చేస్తూ ఉండము? तो बाबा ने कहा, బాబా అన్నారు, जो बच्चों का एडवांस स्टेज होगा तब एडवांस पार्टियों का पार्ट खत्म होगा। మీరు ఎప్పుడైతే పిల్లలు అడ్వాన్స్ అవుతారో అప్పుడు అడ్వాన్స్ పార్టీ వాళ్ళ యొక్క పాత్ర ఆగిపోతుంది. बच्चों का स्टेज एडवांस होना चाहिए, तब ये एडवांस पार्टियों का पार्ट खत्म होता है। పిల్లల యొక్క ఈ బాబా పిల్లల యొక్క వాళ్ళు అడ్వాన్స్ అయితేనే ఈ అడ్వాన్స్డ్ పార్టీ వాళ్ళ సేవ ఆగిపోతుంది అప్పటితో. तो मम्मा ने एक बात देखी बच्चों में। అయితే మా అమ్మ ఒక విషయం చూసారు పిల్లల్లో. क्या देखा? ఏం చూసారు? अलबेलापन। నిర్లక్ష్యం చూసారు. चलता है, నడుస్తూ ఉంటుందిలే. आज नहीं तो कल करेंगे। ఈ రోజు కాకపోతే రేపు చేద్దాము. बाबा तब से विनाश के बारे में कह रहे हैं, आज भी कह रहे हैं, हर बार कहते रहेंगे। బాబా వినాశనం అవుతుందని ఎప్పటినుంచి చెప్తున్నారు. ఈ రోజు చెప్తున్నారు. ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. हर मुरली में बाबा टाइम देते हैं, 3 महीने का 6 महीने देते ही रहते हैं, बहुत सालों से हम सुन रहे हैं। ప్రతి మురళిలోనూ బాబా 6 నెలలు, 3 నెలలని సమయాన్ని ఇస్తున్నారు. మేము ఎప్పటినుంచో వింటూ ఉన్నాము ఇది. करेंगे हम तो ही है ना, చేద్దాం ఇక్కడే ఉన్నాం కదా! हम हमारे द्वारा ही होना है, మన ద్వారానే జరగాలి కదా! आराम से करेंगे ना। అలా విశ్రాంతిగా ఆరామంగా చేద్దాం కదా! అని అంటూ ऐसे ఉంటారు. ऐसे थोड़ा हलबेलापन है, ఇలా కొంచెం నిర్లక్ష్యం ఉంది పిల్లల్లో. इससे थोड़ा बाहर आ जाओ। దీని నుంచి బయటికి రండి కొంచెం. इसके कारण जो जमा होना चाहिए वो नहीं हो रहा है। దీని కారణంగా ఏదైతే జమ అవ్వాలో అది జరగటం లేదు. तो अलबेलापन से बाहर आने के लिए क्या करना है? అయితే ఈ నిర్లక్ష్యం నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి? हुकुम ही हुकुम चला रहा है। ఆజ్ఞ మీద ఆజ్ఞ చేస్తున్నారు. इसका मतलब
దీని అర్థం ఏంటంటే, मैं साधन हूँ करने वाला बाबा है। నేను సాధనం మాత్రమే చేసేవారంతా బాబానే. जब सांभर बनता है, సాంబారు తయారు చేసినప్పుడు सांभर गरम होता है ना, సాంబార్ వేడిగా ఉంటుంది గదా! बर्तन के कारण गरम होता है कि आग के कारण गरम होता है? అక్కడ గిన్ని వల్ల అక్కడ సాంబార్ వేడెక్కుతుందా? లేకపోతే అక్కడ అగ్ని వల్ల వేడెక్కుతుందా? अग्नि द्वारा, आग द्वारा ही वो गरम होता है ना, बर्तन तो साधन है। అగ్ని ద్వారానే అక్కడ సాంబార్ వేడెక్కుతుంది గదా! అక్కడ మధ్యలో గిన్నె ఏంటది సాధనం మాత్రమే. ऐसे ही सेवा करने वाला बाबा है। అలాగే సేవ చేసేవారు కూడా బాబా మాత్రమే. हम तो सिर्फ साधन हैं। మనం ఓన్లీ సాధనం మాత్రమే. हर कर्म करते हुए मन को परमात्मा के हाथ में दे देना, बाकी का काम बाबा करेगा। ఏ ప్రతి కర్మ చేస్తూ మీ మనసుని బాబా యొక్క చేతిలోకి ఇచ్చేయండి. మిగతాదంతా బాబానే చూసుకుంటారు. दाता के बच्चा सदा दाता बनते रहना। దాత యొక్క పిల్లలు ఎల్లప్పుడూ దాతలుగా అయ్యి ఉండండి. कोई कोई बाबा के बच्चे कहते हैं, కొంతమంది బాబా యొక్క పిల్లలు ఏమంటూ ఉంటారంటే, हमको सीनियर रिस्पेक्ट ही नहीं देता है। మాకు సీనియర్స్ గౌరవమే ఇవ్వటం లేదు అని చెప్పంటారు. सीनियर वाले कहते हैं, हमको छोटे रिगार्ड ही नहीं देते। సీనియర్ పిల్లలు ఏమంటారు, మాకు ఈ చిన్నవాళ్ళందరూ మాకు గౌరవం ఇవ్వటం లేదు అంటారు. तो बाबा कहते एक दूसरे को रिस्पेक्ट दो, तब एक दूसरे आपको रिस्पेक्ट देंगे। అయితే బాబా ఏమన్నారంటే, మీరు ఒకళ్ళకొకరం గౌరవం ఇచ్చుకోండి. అప్పుడు ఒకళ్ళకొకళ్ళు గౌరవం ఇచ్చుకుంటారు అని చెప్పి. किसी का कमी नहीं देखना है, ఎవరి యొక్క లోపాల్ని చూడకూడదు. किसी का कमियों को वर्णन नहीं करना है, ఎవరి లోపాల్ని వర్ణించకూడదు. किसी का कमियों को किसी के सामने कहना नहीं है। ఎవరి లోపాల్ని వేరే వాళ్ళ దగ్గర వర్ణించకూడదు. हर एक को प्यार करते चलो। ప్రతి ఒక్కళ్ళని ప్రేమిస్తూ వెళ్ళండి. जैसे बाबा आपका कमियां नहीं कहते हैं ना, अच्छाई तो कहते हैं। ఎలా అంటే బాబా మీ లోపాలేమి చెప్పరు కదా! మీ మంచి వాటిల్నే చెప్తా ఉంటారు కదా! ऐसे आप भी सभी लोगों का अच्छाई को ही कहना है। మీరు కూడా అందరి యొక్క మంచి విషయాల్ని మాత్రమే చెప్పండి. रिस्पेक्ट देने से रिस्पेक्ट मिलता है। గౌరవం ఇస్తేనే మనకి గౌరవం దొరుకుతుంది. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న नवयुग अधिकारी श्रेष्ठ आत्माओं को, నవయుగ అధికారి విశేష ఆత్మలకు, सर्व बच्चों को, అందరి పిల్లలకు, जो सदा हर कदम में ఎవరైతే సదా ప్రతి అడుగులోనూ पदमा पदम जमा करने वाली పదమాపదమాలను జమ చేసుకునే आत्माओं को, ఆత్మలకు सदा अपने को సదా స్వయాన్ని ब्रह्मा बाप समान బ్రహ్మబాబా సమానంగా सर्व के आगे సరువుల ఎదురుగా सैंपल बन శాంపుల్‌గా తయారయ్యి खुद స్వయంగా सिंपल बनाने वाली, सिंपल रहने वाले, సింపుల్‌గా ఉండే ఆత్మలకు सदा अपने जीवन में సదా తమ జీవితంలో गुण को प्रत्यक्ष कर గుణాలను ప్రత్యక్షం చేసి औरों को गुणवान बनाने वाले, ఇతరులను గుణవంతులుగా చేసేవారికి सदा अखंड महादानी సదా అఖండ మహాదానులకు महासहयोगी आत्माओं को, మహా సహయోగి ఆత్మలకు बाप दादा का याद प्यार और नमस्ते। బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. महादान सारी आत्माओं को देना है మహాదానము మొత్తం అందరి ఆత్మలకి ఇవ్వాలి. और अपने परिवार के मेंबर को सहयोग देना है। మన పరివారంలో ఉన్న మెంబర్స్ కి సహయోగం ఇవ్వాలి. सहयोग किसको कहते हैं? సహయోగం అని దేన్నంటారు? आपके घर में कुछ लाइम चाहिए, बाजू के घर में जाकर पूछते हो, वो लाइम देते हैं। మీ మీ ఇంట్లో నిమ్మకాయ అవసరమైంది. మీరు పక్కకింటికి వెళ్లి నిమ్మకాయ అడిగారు. हाँ, वो लेकर आने का है। అది తీసుకొని రావాలి అని చెప్పారు. कभी उनको शुगर चाहिए, वो आपके घर में आकर लेकर जाएंगे, बस एक्सचेंज बस। ఎప్పుడైనా పక్క వాళ్ళకి పంచదార కావాల్సొస్తుంది. వాళ్ళకి కావాల్సినప్పుడు మీ దగ్గరికొచ్చి అడుగుతారు. అంతే ఎక్స్‌చేంజ్ అది. इसको क्या कहते हैं? सहयोग। దీన్నే సహయోగము అంటారు. मैंने दिया करके अभिमान नहीं होना चाहिए, నేనే ఇచ్చాను అన్న అభిమానం రాకూడదు. वो श्रेष्ठता नहीं रहना चाहिए, श्रेष्ठता नहीं रहना चाहिए। ఆ శ్రేష్ఠత అన్నది ఉండకూడదు. सदा सभी को इक्वल स्टेटस में देखना है। ఎల్లప్పుడూ అందరిని ఈ సమ స్టేటస్‌లో చూడాలి. ऐसे ఇటువంటి अखंड महादानी बनो। అఖండ మహాదానులుగా తయారవ్వండి. अच्छा, ओम शांति। అచ్చా ఓం శాంతి.